సంక్రాంతి పండుగ సంబరాలను మరింత ముందుగా థియేటర్స్లోకి తీసుకువచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. 55 కోట్ల భారీ బడ్జెట్తో 79 రోజుల్లో దేశ విదేశాల్లో షూట్ చేసిన బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ముక్కలు చెక్కలుగా ఉన్న భారతదేశాన్ని శాతకర్ణి అనే తెలుగు రాజు ఎలా ఒకే తాటిపైకి తెచ్చారు, దానికోసం ఎలాంటి యుద్ధాలు చేశాడన్నది ఈ సినిమా మెయిన్ పాయింట్. కనీ విని ఎరుగన ఒక వీరోచిత యోధుడైన శాతకర్ణి చక్రవర్తి చరిత్రను అద్భుతమైన విజువల్ గ్రాండ్యూర్తో అమోఘమైన భావోద్వేగాలతో నెవర్ బిఫోర్ అనిపించేలా మలిచాడు. ఇక శాతకర్ణి చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిగా ఎలా మారాడు, అఖండ భారతదేశం కోసం ఎంతలా శ్రమించాడనేది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో హైలైట్ చెప్పుకుంటే శాతకర్ణిగా బాలయ్య నటన నభూతో నా భవిష్యత్. ఇక డైలాగ్స్ గానీ హావభావాలు గానీ అన్ని క్రిష్ ఫార్మాట్ లో సాగుతాయి. ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ లో బాలయ్య ఎనర్జీ, పరాక్రమ సన్నివేశాల్లో కంటి విరుపు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తాయి. హేమమాలిని కనిపించింది తక్కువ సమయమే అయినా తన అనుభవంతో ఆ పాత్రను గుర్తుంచుకునేలా చేస్తుంది. ఇక శ్రీయ గ్లామర్ పరంగా నటన పరంగా చాలా సూపర్ అనిపించింది. ఇక జ్ఞానశేఖర్ తీసిన విజువల్స్ ఒక ట్రెండ్. 2.5 గంటల పాటు మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. విజువల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ పీక్స్ లో ఉంది. ఇక సాంగ్స్ అన్ని కథలో ఇమిడిపోయి సందర్భంతో పాటు సాగిపోతాయి. చిరంతన్ భట్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశం ఎలివేట్ అవడమే కాదు, హైలైట్స్ గా నిలవడానికి కారణమైంది. క్రిష్ డైరెక్షన్ లోని అగ్రెసివ్నెస్ బాలయ్యలో రిఫ్లెక్ట్ అయి సినిమా చకచకా సాగిపోతుంది. నిర్మాణ విలువలు అబ్బరపరిచేలా ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్, చిన్న చిన్న ఎమోషన్స్ అన్ని కలిసి ప్రతి ఒక్కరిని ఈ సినిమాలోకి ఇన్వాల్వ్ చేస్తాయి. గౌతమిపుత్ర శాతకర్ణి కేవలం బాలయ్య అభిమానులకే కాదు, తెలుగు వారందరికీ క్రిష్ అందించిన సంక్రాంతి గిఫ్ట్. మొత్తంగా చెప్పాలంటే ఎవరికీ తెలియని ఒక గొప్ప చరిత్రను ఎవరూ మర్చిపోలేని అత్యద్భుత దృశ్య కావ్యంగా మలిచారు క్రిష్. సంక్రాంతి హీరోగా మరో భారీ విజయం సొంతం చేసుకున్న బాలయ్య. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.